పాత బంగారం అమ్మేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తే పక్కాగా మోసపోతారు. హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఎప్పుడైనా అమ్మాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే వేల రూపాయలు కాదు లక్షల రూపాయలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే చాలా మంది బంగారం అమ్మేటప్పుడు తాము మోసపోయామని కూడా గుర్తించలేరు. దుకాణదారుడు చెప్పిన లెక్కలే నిజమని నమ్మి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొన్ని రోజుల తర్వాత అసలు నిజం తెలిసి బాధపడుతూ ఉంటారు. మీరు కొనుగోలు చేసినప్పుడు ₹1,00,000 పెట్టి కొన్న బంగారం అమ్మేటప్పుడు ఎందుకు 80,000 వస్తాయి? తయారీ ఛార్జీలు ఎక్కడికి పోతాయి? జీఎస్టీ ఏమవుతోంది? హాల్మార్క్ ఉన్న బంగారమైనా ఎందుకు కోతలు వేస్తారు? మెల్టింగ్ గ్లాస్ పేరుతో ఎంత డబ్బు కట్ చేస్తారు? ఎందుకు కొంతమంది ఒకే బంగారానికి వేర్వేరు ధరలు చెబుతారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోతే మీరు కూడా మోసపోయే అవకాశం ఉంది. అందుకే ఈరోజు పాత బంగారం అమ్మేటప్పుడు ప్రజలు చేసే అతిపెద్ద తప్పులు ఏమిటో, వాటిని ఎలా నివారించాలి, బంగారం అమ్మేటప్పుడు ఎక్కువ ధర ఎలా పొందాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. అదొక భావోద్వేగం, ఒక భద్రత, ఒక పెట్టుబడి, ఒక కుటుంబ ఆస్తి. అందుకే ప్రతి ఇంట్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, పండుగలు, పిల్లల భవిష్యత్తు అన్నిటికీ బంగారం ఒక భాగంగా ఉంటుంది. అయితే చాలా మంది బంగారం కొనుగోలు చేసే సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కానీ అమ్మేటప్పుడు మాత్రం అదే జాగ్రత్త చూపరు. ఇక్కడే భారీ నష్టాలు మొదలవుతాయి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు ఒక బంగారు గొలుసు కొనడానికి ₹1,00,000 ఖర్చు పెట్టారు అనుకుందాం. కొన్ని సంవత్సరాల తర్వాత అదే గొలుసును అమ్మడానికి వెళ్తే మీరు ఊహించని దానికంటే చాలా తక్కువ ధర చెబుతారు. అప్పుడు చాలా మందికి ఒకే సందేహం వస్తుంది, బంగారం ధరలు పెరిగాయి కదా, అయితే నాకు తక్కువ డబ్బు ఎందుకు వస్తోంది అని. అసలు రహస్యం ఇక్కడే ఉంది. మొదట పెద్ద తప్పు తయారీ ఛార్జీల గురించి అవగాహన లేకపోవడం. మీరు బంగారం కొనేటప్పుడు బంగారం విలువ మాత్రమే చెల్లించారు. దానికి అదనంగా మేకింగ్ ఛార్జీలు చెల్లిస్తారు. కొన్ని డిజైన్లలో 10%, 20%, కొన్నిసార్లు 30% వరకు కూడా ఉంటాయి. అంటే ₹1,00,000 నగలో 15,000 నుంచి 20,000 రూపాయలు కేవలం తయారీ ఖర్చులే కావచ్చు. కానీ మీరు అమ్మేటప్పుడు ఆ డబ్బు ₹1 కూడా తిరిగి రాదు. ఇదే విషయం చాలా మందికి తెలియదు. అందుకే బంగారం అమ్మేటప్పుడు మొదటి షాక్ ఇక్కడే తగులుతోంది. ఇప్పుడు రెండో పెద్ద అంశం జీఎస్టీ. మీరు బంగారం కొనుగోలు చేసినప్పుడు 3% జీఎస్టీ చెల్లిస్తారు. అంటే ₹1,00,000 కొనుగోలుపై ₹3,000 పండుగ వెళ్తాయి. కానీ అమ్మేటప్పుడు ఆ జీఎస్టీ తిరిగి రాదు. అది పూర్తిగా ముగిసిన ఖర్చు. చాలా మంది ఈ విషయాన్ని కూడా మర్చిపోతారు. తర్వాత తక్కువ డబ్బు రావడంతో ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు బంగారం అమ్మేటప్పుడు జరిగే అత్యంత కీలకమైన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. అదే స్వచ్ఛతా పరీక్ష. మీరు 22 క్యారెట్ల బంగారం కొన్నారని అనుకుందాం. అయితే వ్యాపారి మీ మాట నమ్మి డబ్బు ఇవ్వడు. అతను ముందుగా బంగారాన్ని పరీక్షిస్తాడు. అది నిజంగా 22 క్యారెట్లేనా లేక స్వచ్ఛత తగ్గిందా అని చెక్ చేస్తాడు. ఎందుకంటే సంవత్సరాల పాటు వాడడం, పాలిషింగ్ చేయించడం, రిపేర్లు చేయించడం వంటి కారణాల వల్ల బంగారం నాణ్యతలో మార్పులు రావచ్చు. అందుకే ప్రతి గ్రాముకు డబ్బు ఇచ్చే ముందు వ్యాపారి తన పరీక్షల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడు. ఇక్కడే చాలా మంది మరో తప్పు చేస్తారు. తమ దగ్గర హాల్ మార్క్ ఉందని అనుకుని ఎలాంటి ప్రశ్నలు అడగరు. కానీ మీరు ఎప్పుడూ పరీక్ష ఫలితాలను అడగాలి. ఎన్ని క్యారెట్లు వచ్చాయో తెలుసుకోవాలి. ఎంత బరువు నమోదైందో తెలుసుకోవాలి. ఇది మీ హక్కు. దీనిని అడగడానికి ఎప్పుడు సంకోచించకూడదు. ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే మెల్టింగ్ గ్లాస్. బంగారం కరిగించేటప్పుడు కొంత నష్టం జరుగుతుందని వ్యాపారులు చెబుతారు. దీనిని మెల్టింగ్ గ్లాస్ అంటారు. కొంతమంది 2% కట్ చేస్తారు, కొంతమంది 5%, కొంతమంది 10% వరకు కూడా కట్ చేస్తారు. ఇక్కడే అసలు ఆట మొదలవుతోంది. ఎందుకంటే ఈ శాతం ప్రతి దుకాణంలో వేరువేరుగా ఉంటుంది. అందుకే మీరు ఒకే దుకాణానికి వెళ్ళి వెంటనే అమ్మేయకూడదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రహస్యం చెబుతాను. బంగారం కొనేటప్పుడు ఒకే దుకాణంలో అడిగితే మీకు నిజమైన మార్కెట్ ధర ఎప్పటికీ తెలియదు. కనీసం 3 దుకాణాల్లో ధర అడగాలి. అదే బంగారం, అదే బరువు, అదే రోజు, కానీ 3 దుకాణాలు 3 రకాల ధరలు చెప్పే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ తేడా ₹1,000 వరకు ఉండవచ్చు. అందుకే తెలివైన వారు ఎప్పుడు ఒకే చోట అమ్మరు. ఇప్పుడు చాలా మందికి తెలియని మరో ముఖ్యమైన విషయం గురించి చెప్తాను. మీరు బంగారాన్ని నేరుగా నగదు అమ్మడం కంటే అదే దుకాణంలో కొత్త ఆభరణం ఎక్స్చేంజ్ చేయడం కొన్నిసార్లు ఎక్కువ లాభదాయకం అవుతోంది. ఎందుకంటే కొత్త నగ కొనుగోలు చేస్తున్నారని భావించి వ్యాపారి మెల్టింగ్ గ్లాస్ తగ్గించవచ్చు, తయారీ ఛార్జీలపై డిస్కౌంట్ ఇవ్వచ్చు, కొన్ని ప్రత్యేక ఆఫర్లు కూడా ఇవ్వచ్చు. అందుకే ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా పరిశీలించడం మంచిది. ఇప్పుడు ఒక సాధారణ ఉదాహరణ చూద్దాం. మీ దగ్గర 50 గ్రాముల పాత బంగారం ఉంది అనుకుందాం. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అది ₹4,00,000 రావాలి. కానీ మీరు తొందరపడి మొదటి దుకాణంలో అమ్మేస్తే ₹3,70,000 మాత్రమే రావచ్చు. అదే 3 దుకాణాలు తిరిగి పోల్చి చూస్తే అమ్మితే ₹4,10,000 కూడా రావచ్చు. చూసారా, ఒక చిన్న నిర్ణయం వల్ల ₹40,000 వరకు తేడా రావచ్చు. ఫ్రెండ్స్, బంగారం అమ్మేటప్పుడు మరో పెద్ద తప్పు బిల్లులు మరియు పత్రాల భద్రత ఉంచకపోవడం. హాల్ మార్క్ సర్టిఫికేట్, కొనుగోలు బిల్లు,
స్వచ్ఛతా పత్రాలు ఇవన్నీ ఉంటే మీకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యాపారికి కూడా మీ బంగారు నాణ్యతపై నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ప్రస్తుతం బంగారం అమ్మడానికి మంచి సమయమా? నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం బంగారం ధరలు చారిత్రాత్మక స్థాయిలో ఉన్నాయి. అందుకే చాలా మంది పాత బంగారం అమ్మి కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు లాభాలు చెక్ చేసుకుంటున్నారు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముందుగా మార్కెట్ ధర తెలుసుకోండి, వ్యాపారుల ఆఫర్లు పోల్చండి, తర్వాతే నిర్ణయం తీసుకోండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, బంగారం అమ్మేటప్పుడు మోసపోవడానికి ప్రధాన కారణం వ్యాపారులు కాదు, మన అవగాహన లేకపోవడం. తయారీ ఛార్జీలు తిరిగి రావని తెలుసుకోవాలి, జిఎస్టీ తిరిగి రాదని తెలుసుకోవాలి, స్వచ్ఛత పరీక్ష ఫలితాలు అడగాలి, మెల్టింగ్ గ్లాస్ ఎంత కట్ చేస్తున్నారో తెలుసుకోవాలి, 3 చోట్ల ధరలు పోల్చాలి, పత్రాలు భద్రంగా ఉంచుకోవాలి. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు బంగారం అమ్మేటప్పుడు వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోవచ్చు. మరి మీరు ఎప్పుడైనా పాత బంగారం అమ్మారా? మీకు చెప్పిన ధర మార్కెట్ ధర కంటే ఎక్కువగా అనిపించిందా, లేక మంచి డీల్ దొరికిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్, పర్సనల్ మనీ, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అవగాహన వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.